ఈరోజు మీకు మీ ఫోన్లో మీ వీడియోస్కి థంబ్నైల్స్ ఏ విధంగా చేసుకోవాల్సింది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లారిటీ అయితే ఉంటుంది, మిస్ అవ్వద్దు. ఏమాత్రం మిస్ అయినా మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ముందుగా అయితే పిక్సార్ట్ గురించి అయితే మీకు చెప్తున్నాను చూడండి. పిక్సార్ట్ యాప్లో ఏ విధంగా చేసుకోవాల్సింది, ప్లేస్టోర్లో పిక్సార్ట్ అని టైప్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. చూడండి, ముందుగా పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. పిక్సార్ట్ నెట్ ఆఫ్ చేసుకోండి ఎప్పటికైనా, ఎందుకంటే యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ తీసుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేను ఫాలో అయ్యే స్టెప్స్ మాత్రమే చెప్తున్నాను. క్రాప్ చేసుకోండి. క్రాప్లో ఇక్కడ సైజెస్ ఉంటాయి. ఏదైతే ఇక్కడ 16:9 ఉంది కదా, అది సెట్ చేసుకొని ఓకే చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్లో మీరు ఏ ఫోటో తీసుకుంటారో ఫస్ట్ ఆ ఫోటో క్లిక్ చేయండి. అయితే రీసెంట్గా బ్యాక్గ్రౌండ్స్ అయితే సెట్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. దీన్ని ఏం చేయాలంటే ఇలా ఉంది కాబట్టి దీన్ని రొటేట్ చేయండి. స్క్రీన్ సైజ్ అనేది పెంచుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చేయండి. మీకు ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్ వచ్చేంత వరకు సెట్ చేసుకోండి. నేనైతే ఈ థంబ్నైల్ ఫోన్లోనే చేస్తున్నాను. ఇప్పుడు మీకు డిస్ప్లే అయింది కూడా ఇదే. ఇలా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా టెక్స్ట్ అయినా ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే టెక్స్ట్ ఎడిట్ చేస్తున్నా. మీ ఫోన్లోనే యూట్యూబ్ అని తెలుగులో టైప్ చేసి థంబ్నైల్ తెలుగులో టైప్ చేసుకుంటే స్పెల్లింగ్ ఏం కరెక్ట్ రావాల్సిన అవసరం లేదు, తెలుగు కాబట్టి. డిజైన్ చూసారు కదా, డిజైన్. మీ ఫోన్లోనే యూట్యూబ్ థంబ్నైల్ చేసుకోండి. ఈ విధంగా ఇలా ఇచ్చాను కదా. దీనికి మనం కలర్ అనేది నేను బ్లాక్ యాడ్ చేస్తున్నా ప్రస్తుతానికి, మళ్ళీ నచ్చుకుంటే వైట్ అయినా చేస్తాను. ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు ఫాంట్ సైజ్ అనేది చిన్నగా పెట్టుకోవాలనుకున్నారా, పెద్దగా పెట్టుకోవాలనుకున్నారా అనేది మీరు ఇచ్చే టెక్స్ట్ బట్టే ఉంటుంది. నేనైతే చిన్నగా ఇస్తున్నా. నాకు కావాలన్నప్పుడు నేను మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇచ్చాను. రెడ్ మీద ఇచ్చాను. టెక్స్ట్ అనేది రెడ్లో కంప్లీట్గా సెట్ అయ్యేలాగా చేస్తున్నా. 7:6 చూసండి, ఇలా ఈ విధంగా చేశాను. ఇప్పుడు మీకైతే కలర్ బ్లాక్ ఉంది కదా, ఇప్పుడు వైట్, ఇదో వైట్. ఇది వచ్చేసి స్ట్రోక్, అంటే దీనికి స్ట్రోక్ అనేది ఏ విధంగా అప్లై చేయొచ్చు చూసుకోవచ్చు. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్లో స్ట్రోక్ ఏ విధంగా అయితే వస్తుందో ఈ విధంగా స్ట్రోక్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే ఉంది కదా. దీన్ని మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తున్నా. ఈ విధంగా ఇదైతే సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇమేజెస్, ఈ ఫోటోషాప్ ఇవి ఏవైతే ఉన్నాయో చూసారు కదా, ఈ క్యాన్వా, ఈ పిక్సెల్ ఆర్ట్ అయితే యాడ్ చేస్తున్నా. చూడండి, 1 by 1. ఫస్ట్ అయితే పిక్సార్ట్ యాడ్ చేస్తున్నా, అన్ని ఒకేసారి తీసుకోవడం లేదు. పిక్సార్ట్ ఇది ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్
ఇంకో యాడ్ ఫోటో తీసుకొని క్యాన్వా, ఇది సేమ్ సైజ్ వచ్చేలా చూసుకొని సేమ్ ప్లేస్లో అయితే యాడ్ చేసుకోండి. సైజ్ ఒకేలా పెట్టుకోండి. సైజ్ అనేది నేనైతే ఒకేలా పెట్టుకుంటున్నా, మీకు అవసరమైతే ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. క్యాన్వా ఇక్కడ ఉంది కదా, కొంచెం గ్యాప్ ఇస్తుంది ఎందుకంటే పిక్సెల్ ల్యాబ్ కూడా యాడ్ చేస్తా కాబట్టి. పిక్సెల్ ల్యాబ్ ఇక్కడ ఇలా ఏదైనా మిస్టేక్ అయితే చూసా కదా, బ్యాక్గ్రౌండ్ అయితే సైడ్కి వస్తుంది. నా ఫింగర్ మూవ్ చేస్తే ఇది అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసా కదా, అది ట్యాప్ చేసినామంటే అండు అయిపోతుంది. చేసింది బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్లే చేశాను. ఇంకా టెక్స్ట్ అనేది మీరు ఆల్రెడీ యాడ్ చేశారు కాబట్టి మళ్ళీ కొత్తగా అయితే అవసరం లేదు. మీరు ఏదైనా ఫోటో తీసుకోవాలన్నా ఇక్కడ యాడ్ ఫోటో ఉంది, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఉంది, స్టిక్కర్ కావాలంటే స్టిక్కర్ ఉంది. ఇక్కడ యాడ్ ఫోటో అనేది మీరు యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. టెక్స్ట్ అయితే నేను ఇంకో టెక్స్ట్ కూడా ఇస్తున్నా, అది కూడా చూడండి. కంప్లీట్ వీడియో అనేది ఇంగ్లీష్లో ఇస్తున్నా. కంప్లీట్ వీడియో బ్లాక్ కలర్తో. ఇది ఫాంట్స్, ఏ ఫాంట్ అయితే మీరు చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫాంట్తో అయితే మీరు చేయొచ్చు. ఈ ఫాంట్ పెట్టేశాను. ఇది స్ట్రోక్ వచ్చేసి వైట్ ఇస్తున్నా, కొంచెం బ్రైట్ కనపడడం కోసం. కంప్లీట్ వీడియో వీటికైతే థంబ్నెయిల్కి ఒకటైతే యాడ్ చేస్తున్నా ఎమోజీ. ఈ ఎమోజీ అనేది ఈ విధంగా ప్లేస్ చేస్తున్నా ఈ సైడ్. మీకు ఇష్టమైన సైజులు అయితే సెట్ చేసుకోవచ్చు. షాడో అయితే అప్లై చేస్తున్నా ప్రతి ఇమేజ్కి. నేను బ్లర్ ఇచ్చేసి ఒపాసిటీ అనేది, తర్వాత పొజిషన్ మీకు ఏ సైడ్ ఉన్నానంటే ఆ సైడ్. నేనైతే కొంచెం ఒక సైడ్కి పెట్టేశాను చూడండి, సేమ్ అన్నిటికింతే. పొజిషన్ మాత్రం కొంచెం చేంజ్ చేస్తున్నా. తర్వాత ఇదైతే సేమ్ అట్లే పెట్టేసిన. చూడ్డానికి రియలిస్టిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది అన్నిటికైతే నేను షాడోస్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. చూసారు కదా, ఇప్పటికైతే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇస్తాను మన ఛానల్లో. కేవలం ఇది ఒకటి మాత్రమే కాదు, ఇలాంటి మరిన్ని అయితే వస్తుంటాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వచ్చేసి డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే సేవ్ యాజ్ వస్తుంది. ఇవైతే ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి జేపీజీ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది థంబ్నెయిల్కి రెడీ అయిపోయింది. ఈ వీడియోకి థంబ్నెయిల్ వచ్చేసి ఈ ఫోటోనే. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే వస్తుంటాయి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.